నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్పై నమ్మకంతో ప్రతిపక్షమే లేని మెజారిటీని ప్రజలు కూటమికిచ్చారు. మీడియాతో నూతన ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి వెల్లడి. కార్పొరేటర్ నుంచి డిప్యూటీ సీఎం వరకు కొనసాగిన రాజకీయ ప్రయాణంలో అన్ని విధాలా తోడ్పాటు అందించిన కడప ప్రజలకు రుణపడి ఉంటాం. మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా స్పష్టీకరణ. వ్యవస్థలను మేనేజ్ చేసే అలవాటున్న చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానం. ఎన్నికల ఫలితాలపై మీడియాతో కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. కార్పొరేటర్గా మొదలైన తన రాజకీయ ప్రయాణం 2 సార్లు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం వరకు కొనసాగిన క్రమంలో అన్ని విధాలా తోడ్పాటు అందించిన కడప ప్రజలకు రుణపడి ఉంటానని మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తూ నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు నెరవేర్చారని, రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని నిరూపించిన నాయకుడు వైఎస్ జగన్ అన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చడం అనేది నైతిక విలువలతో రాజకీయాలు చేయాలని అన్నారు. ఇదే తమకు కూడా నేర్పినట్లు ఈ సందర్భంగా చెప్పారు. కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా పేదవాడికి అండగా నిలబడ్డారని, అర్హత ప్రామాణికంగా తీసుకుని అవినీతి రహిత పాలన అందించామని అన్నారు. పోరాటాలు, ఉద్యమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్కు కొత్తేమీ కాదని, ప్రజా సమస్యల పరిష్కారానికి వైసీపీ తరపున పోరాడతామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ స్వాగతిస్తున్నాము. మరి అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాపై గెలిచిన మాధవిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా కడప నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, జగనన్న అభిమానులకు, మరి అదేవిధంగా నా కడప నియోజకవర్గ ఓటర్ మహాశయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా కోసం రాత్రింపవళ్ళు ఆహార్నిశలు కష్టపడి నా గెలుపు కోసం ప్రయత్నించిన ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు, నాయకురాళ్లకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాజకీయాలంటే మోసం చేయడము, అసత్యాలు చెప్పడము, దగా చేయడము, ఎన్నికల ముందు మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజల్ని వంచడము, మోసం చేయడము అనేది రాజకీయాలని చెప్పి మేమందరం కూడా భావించడం జరిగింది. కానీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలంటే మోసం కాదు, రాజకీయం అంటే దగా చేయడం కాదు, రాజకీయం అంటే
అసత్యాలు చెప్పడం కాదు. రాజకీయం అంటే చెప్పిన మాట నెరవేర్చుకోవడము. రాజకీయాలంటే చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చడము. మరి ఏదైతే నిజాయితీతో రాజకీయం చేయాలి, నైతిక విలువలతో రాజకీయం చేయాలి, ప్రజలకు మోసం చేయకూడదు అనేది మా నాయకుడు మాకందరికి కూడా నేర్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే 2019లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వనటువంటి మ్యాండేట్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో మరి ఆ మాటలకు కట్టుబడి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, కోవిడ్ కష్టకాలంలో కూడా ప్రతి పేదవాడిని ఆదుకుంటూ ఇచ్చిన మాటకు అనుగుణంగా ప్రతి సంక్షేమ పథకం సాచ్యురేషన్ మోడ్లో అర్హత ప్రామాణికరంగా, మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా, లంచాలకు తావు లేకుండా, కులాలకు తావు లేకుండా, మతాలకు తావు లేకుండా, రాజకీయ పార్టీలకు తావు లేకుండా అర్హత ప్రామాణికరంగా సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. మరి మేనిఫెస్టో అంటే గతంలో లాగా ప్రజలకు మోసం చేయడం కాదు. మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గంధంగా భావించి మరి ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ మరి ఈరోజు ప్రతి ఒక్కరిని, ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పోరాటంతో పుట్టిన పార్టీ. మరి 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల గొంతుగా పనిచేయడం జరిగింది. మరి ఆ దిశలోనే మేము ముందుకెళ్తాం. మా నాయకుని నాయకత్వంలో మేమందరం కూడా ముందుకెళ్తాం. ఖచ్చితంగా ప్రజల గొంతుగా మేము ముందుకెళ్తాం. ప్రజలకి అందుబాటులో ఉంటాం. ప్రజా సమస్యలు పరిష్కరించే దానికోసం ఎందాకైనా పోరాటం చేస్తాం. మరి ఆ దిశలోనే ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా 2005లో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం జరిగింది. ఒక కార్పొరేటర్గా మరి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి 2014లో ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే మరి ఈ కడప నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆదరించడం జరిగింది, అభిమానించడం జరిగింది. తమ గుండెల్లో పెట్టుకొని కడప రాజకీయ చరిత్రలో ఏ నాయకునికి కూడా ఇవ్వనటువంటి మెజారిటీతో
నన్ను గెలిపించడం జరిగింది. మరి అదే తరహాలో 2019లో కూడా కడప నియోజకవర్గ ప్రజలు మరొక్కసారి నన్ను ఆదరించి అభిమానించి తమ గుండెల్లో పెట్టుకొని 2014 కన్నా మిన్నగా మెజారిటీతో గెలిపించడం జరిగింది. మరి ఈ 10 ఏళ్ళు నేను ప్రజాసేవకి అంకితమయ్యా, ప్రజలకు అందుబాటులో ఉన్నాను. శత్రువైనా నా గడప తొక్కి వస్తే అతన్ని ఆదరించి నా శక్తి వంచన లేకుండా నేను సహాయం చేయడం జరిగింది. మరి అదే ధైర్యంతో ముందుకెళ్తాను. ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను. ప్రజా సమస్యల గురించి ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను. 2000 పైచీలకు కోట్లతో కడప నగరాభివృద్ధికి శ్రీకారం చుట్టాం. మరి కొన్ని పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. కొన్ని పనులు ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయి, కొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా నేను ఏదైతే ఈ కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు కాబోతుందో మరి వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ అభివృద్ధి అనేది ఆగిపోకూడదు. దశాబ్దాలుగా కడప నగర ప్రజలు వివక్షకు గురి కావడం జరిగింది. మరి ఆ పరిస్థితి నుంచి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో మరి ఎన్ని కష్టాల్లో కూడా ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా కూడా మరి ఈ కడప నగరం అభివృద్ధి జరగాలని చెప్పి నిధులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ అభివృద్ధి అనేది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మరి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఆ దిశలోనే మా పోరాటాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దేంత వరకు కూడా ఈ ప్రభుత్వం చేయకపోతే కూడా మేము ఖచ్చితంగా దానికోసం ఎందాకైనా కూడా పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా కడప నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు రుణపడి ఉండాను. మీరు 2 పర్యాయాలు నన్ను ఆదరించి అభిమానించడం జరిగింది. మీ రుణాన్ని ఎప్పటికీ నేను తీర్చుకోలేను. మరి రాబో రోజుల్లో కూడా కడప నగర ప్రజలకు అందుబాటులో ఉంటా, మా నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మనమందరము మీ పక్షాన ఉండి మీకు ఎక్కడ అన్యాయం జరిగితే ఖచ్చితంగా మీ గొంతుగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరొక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నాయకురాళ్లకు, కార్యకర్తలకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవిరెడ్డి గెలుపుకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ జిలాని భాషా తెలిపారు. మాధవిరెడ్డిని కలిసిన జిలాని భాషా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రమ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందనే నానుడి మాధవిరెడ్డి విషయంలో నిజమైందన్నారు.
ఈ ఎన్నికల్లో ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మానసిక క్షోభకు గురి చేసినా అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగడం జరిగిందన్నారు. కడప నగరవాసుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో గడప గడపకు వెళ్లి కడప గడ్డపై టీడీపీ జెండాను ఎగురవేయడం జరిగిందన్నారు. గత చీకటి రోజులు వెళ్లిపోయాయని, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయని అన్నారు. రాబోయే 5 సంవత్సరాలలో చక్కటి పాలన టీడీపీ ప్రభుత్వం అందించనుందని తెలిపారు. నియంతృత్వంగా పరిపాలనకు ఎలాంటి ఫలితాలుంటాయో ఎన్నికల్లో ప్రజలు తెలియజేశారన్నారు. టీడీపీ హయాంలో కడప నగరం అభివృద్ధి పదంలో పయనిస్తుందని, పెట్టుబడులకు ఆస్కారం ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలు విఘ్నులని ఈ ఎన్నికల ద్వారా నిరూపించుకున్నట్లు ఆయన చెప్పారు. దేవుని దయంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలై రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ ప్రగతి పదంలో దూసుకు వెళ్తుందని ఆయన వివరించారు. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని చెప్పి పెద్దలు చెప్పారు. ఈరోజు దానికి నిలువెత్తు నిదర్శనం నేటి మాధవిరెడ్డి గారి గెలుపు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మాధవిరెడ్డి గారికి ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్నో విధంగా మానసిక క్షోభకు గురి చేసినా, ప్రతి దానికి కూడా తొలగించుకొని కాళ్లకు బొబ్బిళ్ళు వచ్చినా, కాళ్ల వాపు వచ్చినా, గొంతు రాసుకుపోయినా కూడా ఎటువంటి విరామం తీసుకోకుండా నా పేద ప్రజల కోసం, నా కడప ప్రజల కోసము వారి జీవితాలలో వెలుగు నింపాలనే సహుద్దేశంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మొహాలలో చిరునవ్వు చూడాలనే చెప్పి ఒక గట్టి సంకల్పంతో గడప గడపకు వెళ్ళి వీధి వీధి తిరిగి ఈరోజు కడప గడ్డ మీద పసుపు జెండా ఎగురవేసిన మాధవిరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరపు నుంచి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని నమ్మి ఓటు వేసిన, ఆదరించిన కడప నగర ప్రజలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ పేరు పేరున కృతజ్ఞత తెలియపరుచుకుంటా ఉంది. కాబట్టి ప్రజలారా, చీకటి రాజ్యం, చీకటి రోజులు వెళ్ళాయి, ఒక సూర్యుడు ఉదయించాడు. ఖచ్చితంగా కడప నగరంలోని ప్రతి పేద ఇంటిలో, ప్రతి మధ్యతరగతి ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో వెలుగు రాబోతా ఉంది. అమ్మగారు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటారు. ఒక ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంటుందో అబ్బురపరిచే విధంగా ఈ 5 సంవత్సరాలు ఒక చక్కటి పరిపాలన తెలుగుదేశం పార్టీ అందిస్తుందని చెప్పి భరోసా కల్పిస్తున్నాను. ఒక నియంత తన నియంత వైఖరితో, అహంకారంతో పరిపాలిస్తే ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్తారో ఈ ఫలితాలే దానికి నిదర్శనమని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి మంచి ఘడియాలు వచ్చాయి. కడప నగరం ఖచ్చితంగా అభివృద్ధి బాటలో, ప్రగతి బాటలో ముందుకెళ్తుంది. పెట్టుబడులకు ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విఘ్నత కలిగిన సమాజం, విఘ్నత కలిగిన ప్రజలను చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇలాంటి చక్కటి సమయంలో, ఒక కరెక్ట్ సమయంలో కరెక్ట్ నాయకత్వాన్ని వహించడానికి చంద్రబాబు నాయుడు గారికి అవకాశాన్ని కల్పించారు. దేవుడు తలిస్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అన్నీ కూడా అమలై రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రగతి వైపు దూసుకొని వెళ్తుందని చెప్పి ప్రజల నమ్మకాన్ని నిలుపుకుంటూ కమలాపురం నియోజకవర్గ అభివృద్ధి తమ లక్ష్యమని ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి తెలిపారు. కడప నగరంలోని పుత్తా ఎస్టేట్లో గల తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్పై నమ్మకంతో ప్రతిపక్షమే లేని మెజార్టీని ప్రజలు కూటమికి అందించారన్నారు. 2019లో వైసీపీ ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామని ప్రజలు భావించారన్నారు. వాళ్ల నాయకుడే ఓటమిని ఒప్పుకున్నారని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. అభివృద్ధి విషయంగా కలిసి పనిచేస్తామంటే తాము కూడా కలిసి పనిచేయడం కోసం సిద్ధంగా ఉన్నామని అన్నారు. వైసీపీ నేతల అవినీతిని బయటకు తీస్తామని ఈ సందర్భంగా చెప్పారు. కమలాపురం ప్రజల చిరకాల వాంఛగా ఉంటున్న రైల్వే బ్రిడ్జిని రాబోయే రోజుల్లో టీడీపీ ప్రభుత్వంలో పూర్తి చేస్తామన్నారు. తమ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు ఆయన వివరించారు. మెజార్టీతో గెలిపించిన కమలాపురం ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ ఈ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ మార్పు ఇచ్చింది ప్రజలు. వాళ్ళు చెప్పిన మోసాలు నమ్మినారు. 19లో నమ్మి మోసపోయామని తెలుసుకొని అంతకంటే దారుణమైన రిజల్ట్ ఈరోజు ఇచ్చారు. దానికి గౌరవంగా ఒప్పుకోవాలా. పార్టీ అధ్యక్షుడు ఒప్పుకున్నాడు, గౌరవంగా ఒప్పుకున్నాడు.
మేము చేసిన మేలు ఎక్కడో పొరపాటు జరిగిందని ఆయన ఒప్పుకున్నాడు, దాన్ని మేము చూసుకుంటామని ఆయన చెప్పాడు, కరెక్టే. ఇక్కడ మా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గారు కేవలం అంటే ఆయన ఎంత పరిణితి లేకుండా ఆలోచిస్తూ ఉన్నాడు. జనాలు తీర్పునిచ్చారు, ఆ తీర్పుని గౌరవంగా ఒప్పుకోవాలి. మేము చేసిన పొరపాట్లు ఉన్నవాడు పోయినాయి కాబట్టి మళ్ళీ మేము సేవ చేస్తామని చెప్పి, అలాంటిది కాకుండా ఈవీఎంలు ట్యాంపరింగ్. పోయినసారి మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచినారా? అలా చేసి ఉంటేనే ఆయనకి ఆలోచన వస్తుంది. లాస్ట్ టైం ఆయన చేసినట్టున్నాడు, అందుకనే ఈసారి మా మీద నిపంతాడు. మాకు అవసరం లేదు. ఒకవేళ లాస్ట్ టైం కూడా మీకు అలా వచ్చిన మెజారిటీ వచ్చింది కాబట్టే ఈసారి జనాలు ఇంకొంచిగా కసితో మిమ్మల్ని ఓడించడానికి ఇలా చేశారని అనుకుంటా ఉన్నాం. ఒకటి గుర్తించుకోండి రవీంద్రనాథ్ రెడ్డి గారు, మేము అంటే ఇన్ని రోజులు నాన్నగారు సేవ చేసినప్పుడు గెలుపుతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేస్తూ వచ్చినారు. ఆ నమ్మకాన్ని చూసి మాకు ఓట్లేశారు, పార్టీ మీద నమ్మకంతో ఓట్లేశారు. ఇంకా నువ్వు ఈ మాటలు గౌరవంగా చెప్పడం ఆపుకుంటే నీకు గౌరవం దక్కుతుంది, లేకుంటే మీ పార్టీకి ఎలా గౌరవం దక్కలేదో, ఎలా గౌరవం లేని పరిస్థితికి మీరు వచ్చారో నీకు పూర్తిగా పర్సనల్గా కూడా అలాగే పోతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు ఒప్పుకో, నువ్వు కలిసి పనిచేస్తానంటే మేము కలిసి ప్రజలు సేవ చేయడానికి తప్పకుండా ముందుంటాం. మీరు ఇలాగే తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేసుకుంటే మేము ఇట్లనే ఉంటామనంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. జనాలు మళ్ళా 5 ఏళ్లకు ఓట్లు వస్తాయి. ఆ రోజుటికి మేమెంత సేవ చేసాం మీరేం చేస్తారని చూసుకోండి. తప్పకుండా అవినీతి ఎక్కడెక్కడ ఉందో తీస్తాం, అభివృద్ధి ఎంత చేశారో కూడా చూస్తాం. అభివృద్ధి నోటి మాటలతో చెప్పేది కదా, కనిపించాలి కదా. అక్కడ ఫలాంది చేసాం, డెవలప్మెంట్ లైవ్లో కనిపించాలి కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో డెవలప్మెంట్ అయితే బయటికి కనిపించదు, పబ్లిక్ కనిపిస్తుంది కదా. పబ్లిక్ ఏమేమి చేశారో చూస్తాము, పబ్లిక్ ఎంత డెవలప్ చేశారో చూస్తాము, దాంట్లో ఎంత అవినీతి జరిగిందో ప్రతి ఒక్కటి బయటికి తీస్తాము. అవినీతి ఒక డెవలప్మెంట్లోనే కాదు, అడుగడుగున అవినీతి జరిగింది. భూములు, గవర్నమెంట్ భూములు, ప్రభుత్వ భూములు అన్నీ దోచుకున్నారు, ప్రతి ఒక్కటి బయటికి తీస్తాం. అన్నీ ప్రిపేర్ అయి ఉన్నాయి లిస్టులు. ప్రజలు చాలామంది కంప్లైంట్ చేసినారు, వాళ్ళ ఇన్ని లిస్టు కూడా బయటికి తీసి ప్రతి ఒక్కటి కూడా బయట పెడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దాని మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని కూడా తెలియజేస్తున్నాం. మిరాకిల్స్ ఏం జరగలేదు, మార్పు గమనించారు. లాస్ట్ 2 టైమ్స్ మీరు ఏం చెప్తారంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సొంత జిల్లా మనవాడు గెలిచాలని చెప్పి ఒక ఆలోచన అయితే ఉన్నింది. దానివల్ల ఆయన గెలవడం జరిగింది. 14లో అక్కడికి టైట్గా తీసుకొచ్చాం మా మీద నమ్మకంతో. 19 అయితే స్టేట్ వైడ్ ఒక మేనియా వచ్చింది జగన్ గారిని గెలిపించాలని చెప్పేసి, దానివల్ల గెలిచారు. అంతేగాని మేము చేయలేనటువంటి పని కాదు. ఓడిపోయినా మేము జనాల్లో ఉన్నాం, ఓడిపోయినా పనులు చేసాం. అదే ఈరోజు మాకు సహాయపడింది. కడప జిల్లాలో జగన్ పక్క కాన్స్టిట్యున్సీలో జగన్ ఆనుకొని 3 మండలాలు ఉంటాయి. ఇన్ని ఆనుకొని ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కమలాపురంలో ఇంత మెజారిటీ మాకు వచ్చిందనంటే పార్టీ యొక్క సిద్ధాంతాలు మాకు సహకరించాయి, మా నాన్నగారు చేసిన సేవలు ప్రజలు గుర్తించారని, ఈ అన్నిటి రిజల్టే అంత మెజారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటాను. అదే ఈయన కలగంటా ఉన్నాడు, ఒక అబద్ధపు ప్రపంచంలో బతికి ఆయనకు ఆ ఆలోచనలే వస్తాయి. ఎప్పుడు మోసం చేద్దామన్న ఆలోచనలు అతనికి ఆ ఆలోచనలు రాకుండా ఏమొస్తాయి? అవి తప్పు. ఇదే చెప్తున్నా కదా, లాస్ట్ టైం ఆయన ఇలా చేసినాడేమో కాబట్టి ఆయనకి ఈ ఆలోచన వస్తుందని అనుకుంటా ఉన్నా. అంతకు మించి ఏమీ లేదు. న్యాయంగా గెలిచాము. జనాలు మీరంటే ఈరోజు అందరికీ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈరోజు, గత 3 ఏళ్ల నుంచి ఈ వ్యతిరేకత ప్రజల్లో ఉంది. అది అందరికీ తెలిసింది, వాళ్ళకి తెలియడానికి టైం పట్టింది. అందుకే నిన్న వాళ్ళ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఏమైపోయారో అనుకుంటున్నాడు. ఆయన మేలు చేశాడని అనుకుంటున్నాడు కానీ కీడు చేశారని అనుకోవడంలా. నీ దగ్గర 10 రూపాయలు తీసుకొని నీకు 5 రూపాయలు ఇస్తే తెలుసుకోలేరా? తెలుసుకున్నారు. అది ఆయన తెలియడం తెలుసుకోలేరులే, 10 రూపాయలు నేను 5 రూపాయలు దొబ్బేసి తెలుసుకోలేని అని అనుకున్నాడు. ఈరోజు తెలుసుకున్నారు వాళ్ళందరని మళ్ళీ ఆయనకు బోధపడి ఉంటారు. మేము ఎక్స్పెక్ట్ చేసాం, నమ్మలేకపోయే పరిస్థితి లేదు. స్వీప్ అవుతుందని అనుకున్నాం, 150 సీట్లు దాటుతాయి అనుకున్నాం, దాన్ని 160కి దాటింది. కానీ నమ్మలేని పరిస్థితులు అయితే లేదు. మేము ఎక్స్పెక్ట్ చేసాం, మేము ఈ మెజారిటీ కూడా ఎక్స్పెక్ట్ చేసాం. తప్పకుండా ఇంత మార్పు ఉంది ప్రజల్లో. ఎందుకంటే గ్రౌండ్లో మేము తిరిగినప్పుడు ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి మాకు ఈ అవగాహన ఉంది, ఇంత మార్పు ఉందని మేము చెప్తా వచ్చాం. మీ అందరికీ కూడా చూడండి, మీరు అనుకున్న దానికన్నా మెజారిటీలు ఎక్కువ వస్తాయని చెప్పి చెప్పారు ఇంత ముందు ప్రెస్ మీట్లో కూడా. అదే జరిగింది.
సెంటిమెంట్ అనేది పక్కన పెడితే జనాలకు అందుబాటులో ఉంటే సెంటిమెంట్లు ఏం పనిచేయవు. జనాలకు సేవ చేసినంత వరకు ఏ సెంటిమెంట్ ఏం చేయదు. ఆ సేవ చేయలేని రోజు ఎవరైనా గద్దె దిగాల్సింది. లక్ష్యాలు ఉన్నాయి, ఇంతకు ముందు నుంచి ప్రయత్నం చేసింది. మా నాన్నగారి కళ ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాల, దాని మీద గట్టి ప్రయత్నం చేస్తాం. అవకాశాలు ఉన్నాయి. రిజర్వాయర్ సర్వరాయ సాగర్ రిజర్వాయర్ నింపి జిఎన్ఎస్ఎస్ కాలువ పూర్తి అయితే అక్కడి నుంచి పంట కాలువలు తవ్వితే మా నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే అవకాశం ఉంది. దాని మీద ఆయనకు ఖచ్చితమైన ప్రణాళికలు ఉన్నాయి, ఎలా చేయాలో మంచి ఐడియాలు ఉన్నాయి దాని మీద. దాన్నే మేము మళ్ళా మా అధ్యక్షుని దృష్టిలో పెట్టి, మా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి అవన్నీ ఈ కమలాపురానికి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కొప్పర్తి ఇండస్ట్రీస్లో కూడా ఇండస్ట్రీస్ పెంచి యువతకు ఉద్యోగం, రైతుకు నీరు. రైల్వే బ్రిడ్జ్ అనేది 2019 నాటికి మేము బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేయించుకొచ్చాం. దాన్ని అప్రూవ్ చేయించింది తెలుగుదేశం ప్రభుత్వం. 5 ఏళ్లలో దాని మీద 3 సార్లు శంకుస్థాపన చేసుకుంటూ పోయాడు, కానీ వేసిన దాని మీద వేసింది. శంకుస్థాపన కూడా మేము చేసాం అప్పుడు. దాని మీద మళ్ళా స్థాపన అని చేసాడే కానీ ఇంతవరకు పని మొదలు పెట్టలే. సిగ్గు లేకుండా ఈ బ్రిడ్జ్ చేయకపోతే నేను కమలాపురం ప్రజలు ఓట్లు అడగనన్నాడు, పోటీ చేయనన్నాడు, ఓట్లు అడగనన్నాడు. అయినా ఓట్లు అడిగాడు. నీకు ఓట్లు అడిగే అర్హత లేదని చెప్పి జనాలు అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి అదొక ప్రధాన కారణం. కాబట్టి అది మేము పూర్తి చేస్తాం. మేము అనుకున్నది మేము తెచ్చిందే కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే పూర్తి చేస్తాం. దృష్టికి తప్పకుండా వచ్చే నేను దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తయారు చేసుకోవాలని ప్లాన్ చేసి అప్రూవ్ చేసుకొచ్చింది ఆయన. తెలియక కాదు. కమలాపురంకి అండర్ గ్రౌండ్ డ్రైనేజా, దానికి అవసరం లేదు అని చెప్పి దాన్ని ఓపెన్ డ్రైనేజ్ చేయాలని చెప్పి దాని హైట్స్ పెంచి వాళ్ళకు ఎక్కడైతే డబ్బులు మిగులుతాయో ఆ విధంగా ప్రణాళికలు చేసుకొని అది పూర్తి చేయక ప్రతి ఒక్కరికి అప్పచెప్పి, ఎలా అంటే తాగునీరు మురికి నీరు కలిసిపోయే విధంగా, ట్యాపు తిప్పితే మురికి నీరు కలిసి వచ్చేంత దారుణంగా ఇంప్లిమెంట్ చేయాలని చూశారు. అది కూడా 5 ఏళ్ళలో పూర్తి చేయాలి. అండర్ గ్రౌండ్ అనేది మొత్తం అయిపోయి పని స్టార్ట్ అయిపోయే టైంలో గవర్నమెంట్ మారింది. దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకోకుండా దాన్ని ఎలాగ ఎస్టిమేట్స్ మార్చి ఓపెన్ అయిన అతనికి డబ్బులు ఎలా మిగులుతాయి చూసుకున్నాడు తప్పితే జనాల కోసం చూడలేదు. దాని కరెక్షన్స్ చేస్తాము. ప్రజలందరికీ మంచి రోడ్లు, మంచి డ్రైనేజీలు అందేంత వరకు కూడా కృషి చేస్తాము. ఖచ్చితంగా దాని మీద ఇస్తాం. ఒక చేపల చెరువుకే కాదు, భారతీయ సిమెంట్స్ కూడా ప్రత్యేకంగా పోతానే. పర్మిషన్స్ తీసుకో ఉండొచ్చు. ఆ పర్మిషన్స్ ఎలా తీసుకున్నారు, ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చారని బయటికి తీస్తాము. దాంట్లో ఏమన్నా ఇల్లీగల్ థింగ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బయట పెట్టి దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ 5 ఏళ్లలో కొన్ని వేల మంది తెలుగుదేశం కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారు. న్యాయపరంగానే పోరాడతాం. అవి తప్పు అని తెలిసినప్పుడు మాకు భయం లేదు. ఏ రోజుకైనా న్యాయం బయటపడుతుంది. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. దాని మీద పోరాడతాం. ఇలాగ కోర్టులో ఉన్నాయి కాబట్టి మనం కోర్టులో తేల్చుకోవాల్సిందే. ఖచ్చితంగా ముందు ఏమన్నా తప్పుడు కేసులు పెట్టి అవి ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంటే దాన్ని పరిశీలించి తప్పకుండా అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. వాళ్ళకి చేతనైంది అదొకటి, దానివల్లే ఓడిపోయారు. మాకు చేతనైంది చాలా. మాకు అభివృద్ధి ముఖ్యం, జనాల మేలు ముఖ్యం. వాటి మీద మేము దృష్టి సారిస్తాం. దాన్ని ఎట్లా పక్కా ప్రణాళికల్లో ఫర్దర్ ఒక 50 ఇయర్స్కి కమలాపురంకి ఏమేం కావాలా, ఎట్లా చేయాలన్న డెవలప్మెంట్ మీద ఆలోచించి నీట్గా డెసిషన్ తీసుకొని డెవలప్మెంట్ చేస్తాం. ప్రజలు రాష్ట్రంలో అధికార వైసీపీని, కేంద్రంలో మతతత్వ బీజేపీని కట్టడి చేసిన తరుణంలో టీడీపీ ఇండియా కూటమితో కలిస్తే విభజన హామీలు అమలుకు అవకాశంతో పాటు రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు. ఈరోజు కడప నగరంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో దాటవేత వైఖరి అవలంబిస్తూ అధిక మొత్తంలో ప్రజలపై పన్నులు వేసి తిరిగి వారి అకౌంట్లో డబ్బులు వేయడాన్ని షరతులు పెట్టడం జరిగిందన్నారు. ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం మోపుతూ సామాన్యులను దోపిడీ చేసి సంపన్నుల ఊడిగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన విభజన హామీలు సాధించడంలో ఘోరంగా విఫలమై ప్రజాకోర్టులో ఓడిపోయారన్నారు. కేంద్రంలో బీజేపీకి 240 స్థానాలకే పరిమితం కావడం, ఇండియా కూటమి స్థానాలు పెరగడం, చంద్రబాబు, నితీష్ కుమార్ లాంటి వారి అవసరం ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత దేశ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇండియా కూటమిలో కలవాలన్నారు. అంతేకాకుండా ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం పూర్తికి నిధులు, రాజధాని నిర్మాణం, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంతో పాటు దేశ సమైక్యత, సమగ్రతకు దోహదపడుతుందన్నారు.
ఈ విషయంగా తాము ప్రభుత్వానికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, వేణుగోపాల్, కేసీ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో కూడా అధికారం అడ్డం పెట్టుకొని దేశ సంపదను కొల్లగొట్టేటువంటి క్రమంలో దేశంలో ఎవరు కూడా యునైట్ కాకుండా ఉండడం కోసం కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే తద్వారా దేవుని పేరుతో రాజకీయాలలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసినటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో బీజేపీ యొక్క సీట్లను కూడా ఇవాళ తగ్గియడము, ఇండియా కూటమి యొక్క సంఖ్యాబలం పెరగడం అనేటువంటిది ఆశాజనకమైనటువంటి అంశం. అదేవిధంగా ఇవాళ కేంద్రంలో ఏర్పాటయ్యేటువంటి ప్రభుత్వంలో ఇవాళ స్వతహాగా బీజేపీకి సీట్ల సంఖ్య 240 అయితే ఈ ప్రాంతీయ పార్టీల యొక్క అవసరం ఇవాళ బీజేపీకి ఏర్పడింది. ఇందులో అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాకుండా రాష్ట్ర విభజన హామీలు ఒక్కటి కూడా అమలు చేయనటువంటి బీజేపీని ఇవాళ కార్నర్ చేసేటువంటి అవకాశం ఏర్పడింది. ఈ అవకాశాన్ని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము దాన్ని ఉపయోగపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, లేకపోతే అమరావతి నిర్మాణము, లేకపోతే పోలవరం నిర్మాణము, కడపలో ఉక్కు పరిశ్రమ, ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా అమలు చేయడానికి ఆస్కారం ఉంది. పైగా బీజేపీ అనుసరించేటటువంటి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా మతతత్వ రాజకీయాలను మట్టి కనిపించేటువంటి అవకాశం కూడా ఇవాళ ఏర్పడింది. దేశ అవసరాల కోసము, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి విధానాల పైన ఇవాళ మరణ శాసనం చేశారో, రాజకీయ సమాధి కట్టారో, ఆ క్రమంలోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి విధానాలపైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అనేటువంటిది 2 పాదాలపైన నడిపించాల్సినటువంటి బాధ్యతను గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఇవాళ ఉంది. అట్లే కడప జిల్లాలో కూడా 7 విడిపోయిన తర్వాత 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 7లో 5 అసెంబ్లీ స్థానాలు ఇవాళ టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. ఈ క్రమంలో గుర్తించాల్సినటువంటి అంశం ఏమంటే, ఇంత మెజారిటీ ఇచ్చినటువంటి ఈ ప్రజలకు సంబంధించినటువంటి కడపలో అనేక సమస్యలు ఇవాళ ఉన్నాయి, అనేక హామీలు ఇవాళ ఉన్నాయి. కడప ఉక్కు పరిశ్రమ కావచ్చు, గాలేరు నగరి, హంద్రీ నివా, తెలుగుగంగా, రాజోల్ రిజర్వాయరు, నీటిపారుదల ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి, ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి నైతిక బాధ్యతను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ కడప నగర సుందరీకరణ, బుగ్గవంక బ్యూటిఫికేషన్ పనులు, లేకపోతే కడప, ప్రొద్దుటూరు లాంటి ప్రధానమైనటువంటి పట్టణాల త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, ఇవన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ వైసీపీ నాయకులు ఇవాళ పొద్దుటూరులో ఎమ్మెల్యే సాగించినటువంటి భూ అక్రమాలు, కమలాపురం ఎమ్మెల్యే సాగించినటువంటి భూ అక్రమాలు, కడప ఎమ్మెల్యే సాగించినటువంటి భూ అక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే భూమిని ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో జిల్లాలో, వాళ్ళందరినీ కూడా చిత్తుగా ఓడించినటువంటి జిల్లా ప్రజానీకాన్ని మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే భూములు వేలకు వేల ఎకరాలు ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటా ఉన్నారో, విలువైనటువంటి ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, అసైన్డ్, దేవాద, ఈనాం భూములు ఏవైతే ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా ఇవాళ విచారణ జరిపించాలా. ఎవరైతే పేదలు అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దక్కలు పరచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఒక భరోసా, ఒక భద్రతను కల్పించాల్సినటువంటి బాధ్యతను కూడా ఇవాళ పాలక ప్రభుత్వం పైన ఉంది. స్వతహాగా గతంలో అనేక సందర్భాలలో, గెలిచిన సందర్భాలలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు రాయలసీమను పట్టించుకోడు, రాయలసీమ సమస్యలను పట్టించుకోడు, కడప జిల్లాను అసలు పట్టించుకోడని ఇంత మెజారిటీ ఇచ్చినటువంటి రాయలసీమ, కడప జిల్లా ప్రజల యొక్క రాయలసీమ సమస్యల పట్ల సమగ్రంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని సమగ్రంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యతను గుర్తించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ
కోరుతా ఉంది. ఆ వైపు ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వ్యవస్థలను మేనేజ్ చేసే అలవాటున్న చంద్రబాబు నాయుడు ప్రస్తుత ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానం ఉందని కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన పట్ల చూపిన అభిమానానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు హామీలిచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని మార్చి చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పే వ్యక్తి అని అందరికీ తెలుసునని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. సింగపూర్లో కూర్చునే చంద్రబాబు నాయుడు ట్యాంపరింగ్ చేశారా అనేది తేలాల్సి ఉందన్నారు. బార్ కోడ్ తెలిస్తే చాలు ట్యాంపరింగ్ చేయవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు భారీ స్కామ్ చేశారని, మోసపూరితంగా గెలిచిన చంద్రబాబు తీరుపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. రాష్ట్రానికి మేలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని రవీంద్రనాథ్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. నాకు సహాయం చేసిన అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాను. తప్పకుండా మనం ఈ ఎన్నికల్లో మీరు చూపించిన అభిమానానికి, ప్రేమకు, కృషికి నిజంగా కూడా మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల సరళిని ఒకసారి గమనిస్తే, ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు గమనిస్తే, వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం. సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతుందన్నమాట. సో తప్పకుండా మేమందరం కూడా డెఫినెట్గా దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. సో డెఫినెట్గా ఇది జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తా. కోర్టులో ఉన్న మాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ఆశిస్తాం. సో డెఫినెట్గా ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సో అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అన్నీ కూడా నెరవేర్చిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి. సో తప్పకుండా ఎవరికి కూడా తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం జరగకోకుండా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అట్లాగే అన్ని గ్రామాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగిన పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం అన్నమాట. సో డెఫినెట్గా ఈ యాంటీ ఇన్కంబరెన్స్ అనేది ఉండే అవకాశమే లేదు. సో ఈ రకంగా రిజల్ట్ చూస్తే నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదేమో, అందుకోసమే ఇంత 12 సీట్లకు దిగజార్చిన పరిస్థితి ఉంది అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉంటుందన్నమాట. సో అటువంటి పరిస్థితి ఏం లేదు. సో అందరికీ న్యాయం చేసిన ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. సో డెఫినెట్గా ఈ రిజల్ట్ కాదు, రావాల్సిన రిజల్ట్ ఇది కాదు, కానీ ఇది వ్యవస్థలు మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలు అయిపోతానే ఒక 15-20 రోజులు చంద్రబాబు నాయుడు గారు డిసప్పైర్ అయిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు అందరూ ఉంటారు. సో మరి సింగపూర్లో కూర్చొని ఈ కార్యక్రమాలు ట్యాంపరింగ్ జరిగిందా, ఇంకొక చోట ట్యాంపరింగ్ జరిగిందా అనేది మనకు తెలుస్తుంది తొందరలోనే. ఎందుకంటే ఫిజికల్గా ఎక్కడా జరగలే, స్ట్రాంగ్ రూముల మీద పడి మార్చే పరిస్థితి జరగలేదు. కానీ
ఇది టెక్నికల్ అన్నమాట. బార్ కోడ్ తెలిసి ఉంటే చాలు అన్నమాట. స్కాన్ చేసేసి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మార్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఆ బార్ కోడ్లు వీళ్ళు ఎలా సంపాదించినారు, ఎలా జరిగింది ఈ ట్యాంపరింగ్ అనేది తొందరలోనే తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట. ప్రజలందరూ కూడా ఈ రోజుకి కూడా ప్రజలందరూ మేమందరం కూడా ఓట్లు వేసినాం, మరి మా ఓట్లన్నీ ఎక్కడ పోయినాయని చెప్పేసి అడిగే పరిస్థితి ప్రతి ఒక్కరి నోట వినపడే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో ఇది పెద్ద రాష్ట్ర వ్యాపితమైన స్కామ్ ఇది. సో డెఫినెట్గా ఇది బయటకు వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. దేవుడు అని ఆయన పైన ఉన్నాడు. సో ప్రజల ఆశీర్వాదం ఉంది. డెఫినెట్గా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మేమైతే భావిస్తామన్నమాట. అవన్నీ బ్లఫ్ అండి, అదంతా మోసం. 2014లో కూడా 680 హామీలు దగ్గర ఇవ్వడం జరిగిందనమాట. ఒక్క హామీ అన్న నెరవేర్చడం జరిగింది. 100% నెరవేర్చిన పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు కూడా అంతే. సూపర్ 6 అని ఇంకోటి అని 680 చెప్పలేదు. కానీ ఇవన్నీ కూడా కొంత మార్చి జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ కార్యక్రమాలకు కొంత మార్పులు చేసేసి, అంటే అది అమలు చేయని విధంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినదే మనం ఏ నెలకు ఆ నెలకు వచ్చిన పన్నుల రూపాయన అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అయితేనేమి, మిగతా అన్ని చోట్ల నుంచి వచ్చిన డబ్బులన్నీ కలిపినా దానికి చాలలే అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా దాదాపు డబల్ అయ్యే విధంగా ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగే విషయాలు కావు, ఇవన్నీ కూడా అయ్యే విషయాలు కావన్నమాట. చంద్రబాబు కూడా తెలుసు ఇవన్నీ కూడా. అయినా ఆయన మాట ఇమీడియట్గా మార్చే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఒకటే మాట అని సింపుల్గా తప్పించుకునే దానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఖాళీ చేయడం జరిగింది, ఖజానా అంతా ఖాళీ చేయడం జరిగింది. దీన్ని సెటిల్ చేసేదానికి కొన్నేళ్ళు పడుతుంది. సో ఈ అన్నేళ్ళు పట్టిన తర్వాత సింపుల్గా ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ బాగుంటుందో అప్పుడు ఈ సూపర్ 6 అమలు చేస్తాం అని చెప్తాడన్నమాట. సింపుల్ ఆ రకంగా చెప్పేసి తప్పించుకునే కార్యక్రమం చేస్తాం. మనం ఎన్ని చూడలేదు, ఎప్పటి నుంచి చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు. ఇట్లాంటివన్నీ మనం ప్రజలకు కూడా అతని సూపర్ 6 పైన ఎక్కడా కూడా నమ్మకం ఉన్న పరిస్థితి ఏం లేదన్నమాట. అతను చెప్పిన దీనిపైన కూడా. కానీ ప్రజల తీర్పు వేరు, ఇక్కడ జరిగింది వేరు. ప్రజలకు అవగాహన ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టోలో చెప్పినట్టన్నీ ఎట్లా అమలు చేయడు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే అమలు చేస్తాడు అని చెప్పేసి ప్రజలకు విశ్వాసం ఉంది. సో డెఫినెట్గా వాళ్ళు ఆ విధంగానే ఓట్లు కూడా వేసింటారు. కానీ ఈ ట్యాంపరింగ్ జరిగినందువల్ల మనం దాన్ని ఏం చేయలేం. సో తప్పకుండా ఇది కోర్టు దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల ఘన విజయంపై వేంపల్లె టీడీపీ నాయకుడు సింగారెడ్డి రజనీకాంత్ రెడ్డి గండి క్షేత్రంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న క్రమంలో పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం గండి క్షేత్రంలో గల శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో స్వామివారికి సింగారెడ్డి రజనీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 10,116 టెంకాయలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరాంజనేయ స్వామి అనుగ్రహంతో ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారన్నారు. ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాబోయే కాలంలో ప్రజలకు మెరుగైన పాలన అందాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె మండల టీడీపీ పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి, యువ నాయకులు రవితేజతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్పై నమ్మకంతో ప్రతిపక్షమే లేని మెజారిటీని ప్రజలు కూటమికిచ్చారు. మీడియాతో నూతన ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి వెల్లడి.
కార్పొరేటర్ నుంచి డిప్యూటీ సీఎం వరకు కొనసాగిన రాజకీయ ప్రయాణంలో అన్ని విధాల తోడ్పాటు అందించిన కడప ప్రజలకు రుణపడి ఉంటాం. మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా స్పష్టీకరణ. వ్యవస్థలను మేనేజ్ చేసే అలవాటున్న చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానం. ఎన్నికల ఫలితాలపై మీడియాతో కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.